రైతులకు అవసరమయ్యేటివి అందరు కూడా బిజినెస్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, ఇది మాస్టర్ ప్లాన్ ఆఫ్ మోడీ. ఒక దిక్కు సంక్షేమ పథకం, ఒక దిక్కు ఇండస్ట్రీస్, ఆత్మనిర్భర్ భారత్, ఇవన్నీ చూసుకుంటా ఒక ధైర్యమైన అడుగేసిండు మోడీ. ఎందుకంటే అది ప్రజల మీద నమ్మకంతో. కాంగ్రెస్ పార్టీ అప్పుడు విదేశాల మీద, ఎందుకంటే జిఎస్టీ కంటే ముందు ఎట్లుంటాయంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ట్యాక్స్. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యి అదే మహారాష్ట్రకు కొంత ఒక ట్యాక్స్, అదే ఇక్కడ ఉత్పత్తి అయ్యి అదే ఐటమ్ తమిళనాడుకు పంపే ఒక ట్యాక్స్. అయితే విదేశాలకు వచ్చి ఇక్కడ బిజినెస్ చేయాలంటే చాలా కష్టం ఉండే. విదేశాల శక్తులు కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెడితే అప్పుడు చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. అయితే తను జిఎస్టీ కావాలని ప్రయత్నం చేసిండు. 2004లో 6 వరకు ప్రయత్నం చేసిండు, కాలేదు. లాస్ట్ వరకు ప్రయత్నం చేసిండు, సాధ్యం కాలేదు.